వెల్కమ్ టు పాకశాల. కొకర్కో కోడి పులావ్తో వచ్చేసాను. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ బాస్మతి రైస్ని వాషింగ్ మిషన్ స్పీడ్ కాకుండా సుకుమారంగా వాష్ చేసి 20 నిమిషాలు సోక్ చేయండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ హీట్ చేయండి. కొంచెం ఎక్స్ట్రా వేసినా పర్వాలేదు, ఎలాగో డైట్ ఎప్పట్లాగే పోస్ట్ పోన్ చేసేస్తాంగా. నౌ స్పైసెస్ టైం. ఇవి పడితే స్మెల్తో నెయిబర్స్ కూడా విండో దగ్గర క్యూ కట్టాలి మరి. ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించండి. తర్వాత ఎర్రటి టొమాటో కూడా వేసి వేయించి సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేయండి. బాగా కలపండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కట్టలు కట్టలు కాకుండా గుప్పెడు వేయండి చాలు. ఇప్పుడు అసలు కథ, చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేయండి. లేత గోధుమ రంగు వచ్చేదాకా బాగా కలపండి. తర్వాత సోక్ చేసుకున్న రైస్ని సుకుమారంగా యాడ్ చేయాలి. వాటర్ కరెక్ట్గా మెజర్ చేసి పోయాలి, అంటే 1:1 రేషియో అన్నమాట. అలా కాకుండా ఎక్కువ నీళ్లు పోసి కిచిడి అయితే చికెన్ కిచిడి అని పేరు పెట్టుకోండి. ఇంకా మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, సిమ్లో 10 మినిట్స్ కుక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, సిమ్లో 10 నిమిషాలు, అంతే. గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ టైంలో కావాలంటే కిచెన్లోకి 10 సార్లు తిరగండి, ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్ రివీల్, లిడ్ ఓపెన్ చేయగానే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.